హలో అండి. నేను డాక్టర్ భారతి సుధా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఐవీ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్ గచ్చిబౌలి. ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్నో నెలల నుంచి స్టార్ట్ చేయాలి? సో ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ పొట్టపై ఉన్న చర్మం కూడా ఎక్స్పాండ్ అవుతుంటుందండి. దాంట్లో ఉండే కొల్లాజన్ అప్పుడప్పుడు స్ట్రెచ్ అవ్వడం వల్ల బ్రేక్ అవుతుంది. సో అది బ్రేక్సే మనకి స్ట్రెచ్ మార్క్స్ లాగా కనిపిస్తాయి. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా రోజులు, అంటే దాని తర్వాత పర్మనెంట్గా ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ పోతూ ఉండొచ్చు. కాకపోతే అసలు కంప్లీట్గా రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది చెప్తాను. ప్రెగ్నెన్సీలో 3వ నెల నుంచే పొట్టపైన ఉన్న చర్మం ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. సో మీరు సమ్వేర్ అరౌండ్ 12 వీక్స్ కానీ 16 వీక్స్ నుంచి ఏం చేయొచ్చు అంటే, స్నానంకి వెళ్ళే ముందు ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ పొట్ట మీద కొంచెం మసాజ్ లాగా చేసుకొని దాని తర్వాత స్నానం చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేయాలి. సో ఎప్పుడైనా స్కిన్ చాలా డ్రై ఉందంటే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు దాన్ని ఎప్పుడు మాయిశ్చర్డ్గా, అంటే మాయిశ్చరైజర్ అప్లై చేయడం కానీ బాగా మసాజ్ చేయడం కానీ చేస్తే మాత్రం తగ్గుతుంది. సెకండ్ వచ్చేసి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. సో సడన్గా వెయిట్ పెరిగినా సరే స్ట్రెచ్ మార్క్స్ అనేది రిస్క్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్సెసివ్గా పెరగకుండా కంట్రోల్డ్గా, అంటే ప్రతి నెల 2 కిలోలు కానీ 1 కిలో కానీ పెరిగేటట్టు చూసుకోండి. సో థర్డ్ మంత్ నుంచి మసాజెస్ స్టార్ట్ చేయడం, థర్డ్ మంత్ నుంచి యాంటీ స్ట్రెచ్ మార్క్ క్రీమ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో అవి అప్లై చేయడం అండ్ ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటే మాత్రం స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవి పాటిస్తే మాత్రం స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.